ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 16వ తేదీ శనివారం రోజు అమావాస్య ఏర్పడింది. శనివారంతో కలిసి వచ్చిన అమావాస్యను శని అమావాస్య అని అంటారు. ఇదే రోజున శని జయంతి కూడా ఏర్పడింది. అత్యంత శక్తివంతమైన అమావాస్యల్లో శని అమావాస్య ఒకటి. మరి ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజు కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దీంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. లక్ష్మీదేవి జన్మించినప్పుడు లక్ష్మీదేవితో పాటు రాళ్ల ఉప్పు కూడా పుట్టింది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. జ్యోతిష్య శాస్త్రంలో యాలుకలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆకుపచ్చ రంగులో ఉండే యాలుకలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువ డబ్బును సంపాదించి త్వరగా ధనవంతులు అవ్వాలని అనుకుంటారో వారు ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా యాలకులను కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజు ఆవు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఆవు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది. అలాగే పూజకు ఉపయోగపడే కర్పూరం, పసుపు, కుంకుమలు కొన్న మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. చాలా మంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి. 5 రూపాయల పసుపు ప్యాకెట్టు కోట్ల రూపాయల అప్పును తీరుస్తుంది. ఇవన్నీ మూఢనమ్మకాలని చాలా మంది కొట్టిపడేస్తారు. కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. నమ్మకంతో చేసే అమావాస్య పరిహారాలన్నీ తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ శని అమావాస్య రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఎంతో శక్తివంతమైన ఈ శని అమావాస్య రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ భర్తకు బాగా కలిసొస్తుంది. దీంతో మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ ఇంటి ఆదాయం పెరిగి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటి ఈశాన్య దిశలో పసుపు నీళ్లను చిలకరించండి. ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ శని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఉదయం తలస్నానం చేసి నుదిటిపైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. ఈ శని అమావాస్య రోజున కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమను సమర్పించండి. మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ శని అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే అమావాస్య రోజు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ముగ్గు వేయకూడదు. ఆకస్మిక ధనలాభం పొందాలనుకునేవారు ఈ శని అమావాస్య రోజున 5 పసుపు కొమ్ములను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. నెల రోజుల్లోనే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. విశేషంగా ఈ శని అమావాస్య రోజున మీ బీరువాలో కానీ పర్సులో కానీ ఒక తమలపాకును పెట్టుకోండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇక మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ తమలపాకు ఎండిపోయిన తరువాత ఏదైనా చెట్టు మొదల్లో పడేయండి. శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ శని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి.
శని అమావాస్య రోజు దిష్టి తీసుకుంటే చెడు దృష్టి మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. మీ ఇంట్లో కష్టాలే ఉండవు. లక్ష్మీదేవి స్వరూపమైన బీరువాలో ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను పెట్టుకోండి. మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోవాలంటే ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా తులసి దళాలను కొయ్యకూడదు. ఈ శని అమావాస్య రోజున చీపురును అస్సలు కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం విపరీతమైన ధన నష్టం ఏర్పడుతుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శని అమావాస్య రోజున నూనెను దానం చేయండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున సాయంత్రం 6 దాటిన తరువాత ఒక చిన్న ప్లేట్లో కొన్ని కర్పూరం బిళ్ళలు అలాగే 5 లవంగాలను వేసి కాల్చండి. దీని నుండి వచ్చే పొగను ఇల్లంతా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోయి విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే బియ్య పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదాలను సులభంగా పొందవచ్చు. అమావాస్య రోజున చేపలకు ఆహారం వేస్తే ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేస్తే మీ పూర్వీకులకు మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు ఈ శని అమావాస్య రోజున అరటి పండ్లను పేదలకు దానం చేయండి. మీ పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయాలు సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.